పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయొద్దంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్రంలో ఉద్యమం మాదిరి జరిగిందని పార్టీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ అన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి వేల సంఖ్యలో జిల్లా కార్యాలయానికి సంతకాల బాక్సులు పెద్ద ఎత్తున తరలివచ్చాయన్నారు. 4,78,000 పైబడి సంతకాలతో కూడిన బాక్సులను జిల్లా కార్యాలయం నుంచి తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి ప్రత్యేక వాహనంలో తరలిస్తున్నామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఒక్క పిలుపుతో రాష్ట్రంలో సంతకాల విప్లవం జరిగిందన్నారు అంబటి మురళి. గుంటూరు నగరంలోని లార్డ్ సెంటర్లో అంబటి మురళి లక్ష్యం టీవీతో మాట్లాడారు. కాడను వ్యతిరేకిస్తూ ఈరోజు ప్రజా ఉద్యమం చేపట్టడం జరిగింది. దానికి సంబంధించి పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అంబటి మురళి గారు మనతో ఉన్నారు. ద్వారా మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రెండవ దశలో అంటే ప్రతి నియోజకవర్గంలో 60,65,000 పైబడి సంతకాలు సేకరించి ఒక సంతకాల ఉద్యమంగా ఈరోజు రూపాంతరం చెంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి 4,78,000 సంతకాలతోటి వ్యాను ప్రత్యేకంగా ర్యాలీతో ఇప్పుడు జిల్లా ఆఫీస్ నుంచి బయలుదేరి అంబేద్కర్ విగ్రహం వరకు వచ్చింది. ఈ వ్యాన్ తాడేపల్లి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సంతకాల విప్లవం ద్వారా సేకరించినటువంటి ప్రభుత్వ నిరసన గళాలను అక్కడ అప్పచెప్పడం జరుగుతుంది. రేపు 18వ తారీఖున ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా వీటిని తీసుకుపోయి గవర్నర్ గారికి సమర్పించి పేదవారు చదువుకునే వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేయొద్దని, అదేవిధంగా పెద్ద ధర్మాసుపత్రులను మరి ప్రైవేటు పరం చేసి ధూళిపాళ్ల నరేంద్ర లాంటి వైద్య బకాసురులకు ప్రైవేటు పరం చేసి కోట్ల రూపాయలు ఆదాయ వనరులుగా మార్చొద్దని ఎలుగెత్తి పొన్నూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తుందని నేను తెలియజేస్తూ ఉన్నాను.